బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన తొలిసారిగా తెలంగాణ భవన్ కు వస్తున్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంపీకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కేసీఆర్ భేటీ అవుతారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. కేఆర్ఎంపీపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ప్రయోజనాల పట్ల ఆ పార్టీ చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. అటు కేసీఆర్ రాక సందర్భంగా తెలంగాణ భవన్ ను అందంగా ముస్తాబు చేశారు కార్యకర్తలు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, రైట్ రూపా, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో ఆ పార్టీ నాయకులతో మీటింగ్ జరగనుంది. ముఖ్యంగా హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే కేఆర్ఎంబి కృష్ణా జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి అప్పజెప్పింది అని పదే పదే బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వీటిపైనే ముఖ్యంగా ఈ సమావేశం జరుగుతున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ కృష్ణా నది మీద వాటిని ఎట్టి పరిస్థితుల్లో అప్పగించకూడదని చెప్పి బీఆర్ఎస్ పదే పదే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కేసీఆర్ ఈ రోజు అంటే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు రానున్న నేపథ్యంలో, అంటే ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత మొదటి రోజు వస్తున్న తరుణంలో ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని అయితే పూలతో అలంకరించారు. ఎక్కడైతే పార్టీ ఎంట్రీ గేట్స్ నుంచి కూడా మొత్తం ఆయన లోపలికి వెళ్ళి కూర్చునేంత వరకు కూడా మొత్తం అలంకరించిన పరిస్థితి ఉంది. అయితే పార్టీ మహిళా నాయకులు ఆ మంగళహారతులు పట్టుకొని కూడా అక్కడ సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకవేళ కనుక కేఆర్ఎంబి కనుక కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కనుక అప్పచెప్తే దక్షిణ తెలంగాణ అంటే నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ ఈ 4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎడారిగా మారుతాయని చెప్పి బీఆర్ఎస్ నాయకులు పదే పదే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సాగు, త్రాగు జలాలకు ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు చాలా ఇంపార్టెంట్ ఈ దక్షిణ తెలంగాణకు. ఇవి గనక అంటే కేంద్రం మీద ఆధారపడవలసి వస్తే త్రాగునీరును కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో అంటే దాదాపుగా కొద్దిగా అటు ఇటు 10 సంవత్సరాలు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్నిసార్లు కేంద్రం డిమాండ్ చేసినా కానీ అప్పజెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంచుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాదాపు 60 రోజుల్లోనే కేంద్రానికి అప్పజెప్పింది అని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షంలో ఉన్నా సరే, మేము అధికారంలో ఉన్నా సరే రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడ కూడా తాకట్టు పెట్టము, దానికోసం తీవ్రంగా పోరాటం చేస్తాము. అందుకోసమే ఈ నెల 12 లేదా 13న నల్గొండలో భారీ బహిరంగ సభ కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఫిబ్రవరి 10 తారీఖున బడ్జెట్ సమావేశాలు, అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ నెల 8న బడ్జెట్ సమావేశాలు రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి. ఆ 10న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ఏ క్షణంలోనైనా సరే కూడా అంటే 12 కావచ్చు, 13 కావచ్చు, ఆ తర్వాత అయినా సరే బహిరంగ సభ నిర్వహించబోతున్నాము. ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసమే కూడా ఈ సభను నిర్వహించబోతున్నాము. నీళ్ల కోసమే నిధులు, నీళ్లు, నియామకాలు వీటి కోసమే తెలంగాణ వచ్చింది. అందులో నీళ్లను తీసుకెళ్లి అంటే కేంద్రం చేతిలో పెడతాము, అటు ఏపీకి అప్పచెప్తామంటే కూడా ఊరుకునేది లేదని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఇంటర్నల్ మీటింగ్ కావడంతో, అంటే ఇక్కడ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ఇంటర్నల్ మీటింగ్ కావడంతో అంటే లోపలికి కూడా
కొద్ది విజువల్ తీసుకోవడానికి ఇటు కెమెరామెన్లకు అనుమతించడం జరిగింది. లోపలికి ఎవరికి కూడా అంటే జర్నలిస్టులకు అనుమతి లేదు. ఆ తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది. అప్పుడు మాత్రమే మీడియాను అనుమతిస్తారు. ఇంటర్నల్ గా ముందుగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మీడియా ముందుకు కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది రూపా. రైట్ రమేష్, థ్యాంక్ యూ.